ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పత్తి బయళ్ల మీద పడి ఊపిరిలూదిన వలస కూలి మాధవ్ సట్వాజీ ప్రాణాలు కోల్పోయాడు. తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలోని శ్రీ భాగ్యలక్ష్మి జిన్నింగ్ మిల్లులో మహారాష్ట్రకు చెందిన సట్వాజీ గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. చలి తీవ్రతకు తట్టుకోలేక మంగళవారం రాత్రి గోడౌన్లోని పత్తి కుప్పలో నిద్రపోయాడు. అలా నిద్రమత్తులో పత్తిలోనే కూరుకుపోయాడు. తెల్లవారుజామునే పత్తి బయళ్లు ఇండస్ట్రీకి రావడంతో సదరు బయళ్లను అదే ప్రదేశంలో డోజర్ సాయంతో సిబ్బంది డంప్ చేశారు. మాధవ్ సట్వాజీ వారికి అక్కడ ఉన్న విషయం తెలియక పత్తి బయళ్ల మీద వేసేశారు. తెల్లారి మిల్లులో అతడు కనిపించకపోవడంతో సీసీ ఫుటేజ్లో పరిశీలించగా పత్తి బయళ్లలో కూరుకుపోయిన విషయాన్ని గమనించి వెలికితీశారు. అచేతనంగా పడి ఉన్న అతడిని హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మాధవ్ సట్వాజీ దురదృష్టవశాత్తు చనిపోయాడా లేదా కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.